చాలా స్కూల్స్ లో పిల్లల్ని క్లాస్ స్టార్ట్ అవబోయే ముందు వాళ్ళ లంచ్ బాక్స్ అన్నింటి ఒక మూలన పెట్టమని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు మధ్యలో వాటర్ తాగుతూ ఉంటే టాయిలెట్ కి వెళ్తా ఉంటారు, క్లాస్ లో డిస్టర్బెన్స్ అవుతాయని. మాక్సిమం అన్ని స్కూల్లోనే ఇలాంటి సిస్టమ్ తీసుకుని వచ్చారు. ఇది ఒక పెద్ద దిక్కుమాలిన సిస్టమ్. ఎందుకంటే పిల్లలకి ఎవ్రీ 1 అవర్ కి హాఫ్ గ్లాస్ నుంచి 1 గ్లాస్ వాటర్ కావాలి. వాళ్ళకి దాహం వేసినా వేయకపోయినా తాగి తీరాల్సిందే. వాళ్ళు టాయిలెట్ కి వెళ్తే పంపండి, లేదా ఎట్ టైం వాటర్ తాగితే టాయిలెట్ వస్తాయి కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు తాగడానికి 15 to 20 minutes టైం తీసుకోమని చెప్పండి. సిప్ బై సిప్ వాటర్ ఎలా తాగాలో ప్రాక్టీస్ చేయించండి. అలా తాగితే టాయిలెట్ రావు కదా. మీ స్కూల్లోనే సైన్స్ టీచర్లు ఉంటున్నారు కదా, ఈ మాత్రం లాజిక్ మీకు తెలీదా? అవునులే, సైన్స్ టీచర్లకి ఇప్పుడు పీసీఓడీలు, థైరాయిడ్లు, డయాబెటీస్ వస్తుంటే ఇక వాటర్ ఇలా తాగాలి అలా తాగాలని లాజిక్ వాళ్ళకెలా తెలుస్తాయి? బుక్స్ లోది కాదమ్మా సైన్స్ అంటే, బాడీ లోపల ఉన్నది సైన్స్ అంటే. గంటకోసారి లేచెల్లి మేడం ని పర్మిషన్ అడిగి వాడు వాటర్ తాగాలంటే క్లాస్ లో పిల్లలందరూ నవ్వుతారు. అందుకని వాడు సాయంత్రం దాకా వాటర్ తాగటే మానేస్తున్నాడు. వాడు డీహైడ్రేట్ అయిపోయి ఫైనల్ గా ఫీవర్ తెచ్చుకుంటున్నాడు. మన ఇంటెలిజెంట్ డాక్టర్లేమో వాటిని వైరల్ ఫీవర్ కేటగిరీలోకి కన్సిడర్ చేసి సిరప్లు, టానిక్లు ఇచ్చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు మార్నింగ్ నుంచి వాటర్ సరిగ్గా తాగలేదు కాబట్టి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటేసారి లీటర్ తాగమని అడ్వైజులు ఇస్తున్నారు. పిల్లల బాడీకి ఒక గంటకు కావాల్సిన వాటర్ 100 నుంచి 200 ml వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి. నువ్వు ఎట్ టైం లీటర్ తాగినా అది జస్ట్ 200 ml మాత్రమే తీసుకొని మిగతా 800 ml ని టాయిలెట్ రూపం నుంచి బయటికి పంపేస్తుంది. నువ్వు లీటర్ తాగావు అనుకుంటావు, కానీ బాడీ వాడుకుంది మాత్రం 200 ml మాత్రమే. ఏం టీచర్లు రా నాయన మీరు, ఏం స్కూల్ రా బాబు మీది. థ్యాంక్ గాడ్ నేను మీ స్కూల్లో చదవలేదు కాబట్టి కొద్దో గొప్ప బాగుపడ్డా.